ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మపురాణం 3వ భాగం. దితి విలాపం. సూతుడు ఇట్లు పలికెను. కశ్యపుని భార్యలలో ఒకరైన ధనుపుత్ర శోకముతో తనకు పుత్రుడు లభించలేదను దుఃఖముతో పరితపించుచు దితి మందిరమునకు వెళ్ళెను. దితి పాదపద్మములకు నమస్కరించి దుఃఖముతో బిగ్గరగా ఏడ్చుచుండెను. అట్టి ధనువును ఓదారుస్తూ ఇలా పలికెను. ఓ సౌభాగ్యవతి, నీవు ఏడ్చుటకు కారణం ఏమిటి? లోకములో స్త్రీలకు ఒక్క పుత్రుడున్నను ఆమెను పుత్రవతి అని పేరు పొందుచున్నారు. అలాంటిది నీవు గుణవంతులైన శుంభాది 100 పుత్రులకు తల్లివి. అయినను నీవెందుకు దుఃఖించుచున్నావు? మహాబల పరాక్రమవంతులైన హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు నీకు పుత్రులుగా ఉండగా నీవెందుకు దుఃఖించుచున్నావు? నీవు రోధించుటకు కారణమేమిటి అనెను. ధనువు పలికెను. పుణ్యాత్ములారా, చూడు మన సపత్ని అయిన అదితికి దేవదేవుడైన శ్రీహరి అనుగ్రహముతో తన కోరిక నెరవేరింది. విష్ణువు పూర్వము అదితికి వరమిచ్చాడు. ఇప్పుడు కూడా అదితి పుత్రునకు వరమిచ్చాడు. అతడు కశ్యపునకు పుత్రుడుగా జన్మించెను. 3 లోకములకు అతడు పాలకుడయ్యెను. నీ పుత్రుని నుంచి హరించి ఇంద్ర పదవిని ఆవిడ కుమారునికిచ్చిరి. ఇప్పుడు అదితికి అన్ని కోరికలు తీరి ఎంతో ఆనందంగా ఉన్నది. ఇప్పుడు ఆమె కనిష్ట పుత్రుడు వసుదత్తుడను వాడు ఇతరులకు లభ్యము కాని ఇంద్ర పదవిని పొందాడు. దేవతలతో కలిసి సుఖములను అనుభవించుచున్నాడు. దితి ఇట్లనెను. ఓ మహామతి, నా కుమారుడు ఏ పదవి నుంచి భ్రష్టుడయ్యాడు? ఇతర దైత్య దానవులు ఎందుకు తేజోభ్రష్టులయ్యిరి? దీనినంతా నాకు వివరముగా చెప్పు అని పలికిన ధనువు మాటలు విన్న దితి అత్యంత దుఃఖముతో మౌనముగా ఉండిపోయెను. దితి ధనువు ఇట్లనెను. దేవదానవులు కోపముతో యుద్ధమునకు వెళ్ళిరి. ఆ మహాయుద్ధము దైత్యుల వినాశనమునకు కారణమయ్యెను. దేవతలు విష్ణువుతో కలిసి నా పుత్రులను చంపిరి. అట్లే దేవదేవుడైన చక్రి చేతిలో నీ పుత్రులు హతులయ్యారు. అడవిలోని జంతువులను సింహము తన తేజస్సుతో పారద్రోలినట్లు ఆ శంఖపాణి నీ కుమారులను నా కుమారులను సంహరించెను. సురాసురులకు కూడా జయింప శక్యము కాని కాలనేమి నేతృత్వంలోనున్న సైన్యాన్ని మర్తించి నాశనము చేసి పారద్రోలి చెల్లాచెదరు చేసెను. అరణ్యములో అగ్ని దావానలం తన మంటలతో తృణములను కాల్చునట్లు శ్రీహరి దైత్య సమూహములను నిర్మూలించెను. దేవి, నా పుత్రులు నీ పుత్రులు చాలామంది మరణించిరి. అగ్నిని చేరి శలభములు అంటే మిడతలు నశించినట్లుగా శ్రీహరిని చేరి నీ కుమారులు నా కుమారులు నశించిరి. ఈ భయంకరమైన వృత్తాంతమును దితి వినెను. దితి ఇట్లు పలికెను. ఓ దేవి, పిడుగుపాటు వంటి వార్తను తెచ్చావు. పుత్రుల మరణంతో అత్యంత దుఃఖితురాలైన దితి అలా పలికి మూర్ఛ పొంది నేలపై పడినది. కొంచెం సమయం తర్వాత తేరుకొని హా హా ఎంత కష్టం వచ్చినది అని పుత్రశోక పీడితురాలై రోధించెను. ఇట్లు ఏడ్చుచున్న ఆమెను చూసి మునిశ్రేష్ఠుడైన కశ్యపుడు శుభకరమైన వచనములతో ఇలా ఓదార్చెను. ఓ మహాభాగే, నీకు శుభమగుగాక. నీవు ఏడవకూడదు. సత్యవంతులు ధైర్యవంతులు లోభమునకు విరహమునకు గురికారు. ఈ సంసారంలో ఎవరు ఎవరికి పుత్రులు, ఎవరు ఎవరికి బంధువులు, ఎవరికి ఎవరు ఏమీ కారు. అదంతా నీకు చెప్పెదను, వినుము. మీరందరూ దక్ష ప్రజాపతి కుమార్తెలు, నాకు అందమైన భార్యలు. నేను మీకు భర్తను. మీ కోరికలను తీర్చి పోషించి మీ యోగక్షేమములను చూసి మిమ్మల్ని కాపాడు వాడను. నీ పుత్రులు ఇంద్రియ నిగ్రహము లేకుండా స్వేచ్ఛాగమనులైరి. సత్యవర్జితులై క్రూరులై దేవతలను ద్వేషించసాగిరి.
ఈ నీ దోషము వలన నీ పుత్రుల దోషము వలన శ్రీహరి నీ పుత్రులను సంహరించెను. దేవతలు వారిని సంహరించిరి. సత్యమునకు మోక్షమునకు వినాశనము కలిగించు. ఈ శోకమును విడువుము. శోకము పుణ్యమును నాశనము చేయును. పుణ్యము నశించినచో తానే నశించును. అందువలన అన్ని శుభములకు ఆటంకమైన ఈ శోకమును విడనాడము. దానవులందరూ వారు వారు చేసిన దోషములతోనే మృతి చెందిరి. ఇందులో దేవతలు నిమిత్త మాత్రులు. వారు చేసిన కర్మ వలననే వారు దానవులు నశించిరి. ఇది తెలుసుకొని నీవు సుఖముగా ఉండుము అని పలికి మహాయోగి అయిన కశ్యప ప్రజాపతి వారి నూరడించెను. దితి కూడా దుఃఖమును విడిచి సంతాపమును వీడెను. శరీర కథనము. దితి ఇట్లు పలికెను. స్వామి, మీరు చెప్పినది సత్యము, సందేహము లేదు. భర్తయందు ప్రేమను వదిలి సవతియందు జనించిన ద్వేషము వలన దుఃఖాక్రాంత అయ్యాను. అభిమానమున దుఃఖముతో మానహాని వలన మహాదుఃఖముతో సంతాపము పొందుచున్నాను. అందువలన నేను ప్రాణములను విడిచెదను. కశ్యపుడు పలికెను. నీ మనస్సుకు శాంతి కలుగు విధానం చెప్తాను విను. ఎవరికి ఎవరు పుత్రుడు కాదు, ఎవరికి ఎవరు తల్లి కాదు, తండ్రి కాదు, బంధువు కాడు, ఎవరికి సోదరుడు కాదు. ఈ సంసార బంధమంతా మాయా మోహము వలన కలుగుతుంది. తనకు తానే తండ్రి, తనకు తానే బంధువు, తనకు తానే స్వజనము, తనకు తానే సనాతనమైన ధర్మము. మానవుడు ఆచారము వలన సుఖము పొందును, అనాచారము వలన పాపము వలన తప్పక నశించును. దీని వలన క్రూర నీచ జన్మల నెత్తును. ఇందులో ఎటువంటి సందేహము లేదు. సత్యవిహీనమైన అశాశ్వతమైన భగవద్దర్పితము కాని కర్మలచే మహాపాపమును పొంది ఇతర ప్రాణులతో శత్రుత్వమును పెంచుకును. అటువంటి వారికి అన్ని చోట్ల శత్రువులు ఉంటారు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. లోకములో మానవుడు స్నేహముతో ప్రవర్తించినచో అతనికి అన్ని చోట్ల స్నేహితులుందురు. ఓ దేవి, రైతు విత్తనమును భూమిలో నాటినప్పుడు అతడు ఎటువంటి విత్తనము నాటునో ఫలితము కూడా అటువంటిదే వచ్చును. అలాగే నీ పుత్రులు సాధు స్వభావులైన వారితో విరోధం పెట్టుకునిరి. అందువలన వారు అటువంటి ఫలమును అనుభవించిరి. తపస్సు శాంతి శూన్యులైన నీ పుత్రులు ఆ పాప ప్రభావము వలననే మహాపదవి నుండి నేలపడిరి. ఇది తెలుసుకొని శాంతిని పొందుము. సుఖదుఖములను వీడుము. పుత్రులు ఎవరికి చెందినవారు, మిత్రులు ఎవరివారు, స్వజనులు బంధువులు ఎవరికి చెందినవారు, వారు వారు చేసుకొన్న కర్మలను అనుసరించి జీవులు సుఖమును పొందుదురు. తత్వజ్ఞానము సత్యము తెలిసిన పండితులు పరుల కోసం చింతించరు. అలా చేయుట వ్యర్థము. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఈ శరీరము పంచభూతములతో తయారైనది, సంధి బంధములతో నుండునది. అటువంటి ఈ దేహముపై మమతను పెంచుకొనుట కంటే ఆత్మను మిత్రునిగా చేసుకుని వారికి అంతటా సుఖము కలుగును. ఆత్మ మహాపవిత్రమైనది, అంతటా వ్యాపించి ఉంటుంది, అన్నింటినీ తెలుపుతుంది, సర్వసిద్ధులతో పూర్ణమైనది, సాత్వికమైనది. ఇట్లు సర్వమయమైన ఆత్మ ఒంటరిగా ఏ సంబంధము లేకుండా తిరుగుచుండును. ఇలా తిరుగుచున్న ఆత్మకు ఒక నిర్జన ప్రదేశంలో నలుగురు బ్రాహ్మణ రూపము ధరించిన పృథ్వీ, నీరు, అగ్ని, ఆకాశము చూసెను. ఆ తరువాత వీరి నలుగురికి మిత్రుడైన వాయువు అక్కడికి వచ్చెను. అంతటా ఆత్మజ్ఞానమును అక్కడికి వచ్చెను. వీరందరినీ చూచి మహాత్ముడైన ఆత్మజ్ఞానముతో ఇలా పలికెను. ఓ జ్ఞానమా, తమలో తాము మాట్లాడుకుంటున్న ఐదుగురిని చూడుము. వారి వద్దకు వెళ్ళి మీరెవరు అని అడుగుము. ఈ మాటలు విన్న జ్ఞానం వీరితో నీకేమి పని, నీవెప్పుడు పునీతుడవే కదా అని అడిగెను. ఆత్మ పలికెను. ఓ జ్ఞానమా, ఈ ఐదుగురు మహాబుద్ధిమంతులు, రూపవంతులు, అదృష్టవంతులు. నేనిప్పుడే వెళ్ళి వారిని చూచెదను, వారితో మాట్లాడెదను. ఓ జ్ఞానమా, భవ్యులైన ఈ ఐదుగురిని అడిగెదను. దూత కృత్యములో
నిపుణుడవైన నీవు దౌత్యము చేయుము. జ్ఞానము పలికెను, ఆత్మ నా మాటను వినుము. నేను నిజమును చెప్పుచున్నాను. నీవు వీరి సహవాసము ఎన్నడూ చేయరాదు. శుభమును కోరువారు ఈ ఐదుగురితో సహవాసము చేసినచో మోహము కలుగును. ఆత్మ పలికెను, ఓ జ్ఞానమా, నీవెందుకు వారిని వారించుచున్నావు? దీనికి కారణమును నీవు యథార్థముగా చెప్పుము. జ్ఞానము పలికెను, వారి సాంగత్యము గొప్ప దుఃఖమును కలిగించును. ఈ ఐదుగురు దుఃఖమునకు మూలములు, శోకమును తాపమును కలిగించుదురు. ఆత్మ పలికెను, సరే, నీవు చెప్పినట్లే చేయుదును. ఆత్మజ్ఞానముతో అట్లు పలికి ధ్యానముతో సాంగత్యం కలిగి ఉండెను. కశ్యపుడు పలికెను, అంతలో ఆ ఐదుగురు ఆత్మను చూచిరి. వారు బుద్ధిని పిలిచి, నీవు ఆత్మతో కలిసి ఉండు. నీవు మాకు ఆత్మకు మధ్య దౌత్యము చేయుము. ఆత్మ వద్దకు వెళ్ళి ఈ 5 తత్వములు విశ్వమునకు ఆధారమైనవి, శుభకరమైనవి. వారు నీతో స్నేహం కోరుచున్నారు అని చెప్పి కార్యమును సాధించుము. వారి మాటలు విన్న బుద్ధి, అట్లే కానిమ్ము, మీరు చెప్పిన కార్యము తప్పక చేసేదను అని పలికి ఆత్మ వద్దకు వెళ్ళి ఇట్లు పలికెను, ఓ మహాభాగా, నేను బుద్ధిని పంచతత్వములు నుంచి దూతగా నీ వద్దకు వచ్చి తిని వారు చెప్పిన మాటలు చెబుతాను విను. ఆ 5 తత్వములు నీ శాశ్వతమైన నీ స్నేహము కోరుచున్నవి. వారితో మైత్రి చెయ్యు. ధ్యానమునకు దూరముగా ఉండుము. ధ్యానము పలికెను, ఓ ఆత్మ, నీవు వారితో కలవవద్దు. వీరితో సాంగత్యం కలిగినంత మాత్రమున గొప్ప దుఃఖము సంభవించును. జ్ఞానమును వదిలి నీవు కర్మనెట్లు చేసేదవు? కావున వారితో కలవవద్దు. వారితో కలిస్తే నీకు గర్భవాసమును కలుగును. నేను జ్ఞానము లేకున్నచో నీవు అజ్ఞానమును పొందెదవు. ఇది తప్పదు. ఈ విధముగా ధ్యానము ఆత్మతో పలికి ఊరుకుండెను. అంతటా ఆత్మ ఒక్క నిశ్చయమునకు వచ్చి బుద్ధితో ఇట్లు పలికెను, నా మంత్రులైన జ్ఞాన ధ్యానములు ఉత్తములు. మిమ్మల్ని కలవడం మంచిది కాదని వారు చెప్పారు. అందువలన నేనేమి చేయుదును? ఆత్మ పలికిన మాటలు విని బుద్ధి పంచతత్వముల వద్దకు వెళ్ళి జరిగినదంతా వారికి నివేదించెను. అంతటా వారు 5గురు ఆత్మ వద్దకు వెళ్ళి, నీతో మేము శాశ్వతమైన స్నేహం కోరుచున్నాము. నీవు శుద్ధుడవు కావున మేము నీ వద్దకు వచ్చాము. నీవు స్వయంగా ఆలోచించి చెప్పు అన్నారు. ఆత్మ ఇట్లు పలికెను, మీరు 5గురు నా స్నేహం కోరి వచ్చారు. మీరు మీ గుణ ప్రభావములను ఎట్టివో నాకు చెప్పండి అనెను. అప్పుడు భూమి ఇలా అనెను, ఓ మహాప్రాజ్ఞ, చర్మ మాంసములతో కలిసి దృఢత్వము కలిగిన ఎముకలతో నఖకేశములతో కూడిన ఈ శరీరం సమస్త కార్యములకు స్థానం. నా ప్రభావమంతా ఈ శరీరము పైనే. నాసిక ద్వారా తెలియబడు గ్రంథం నా సేవకుడు అనెను. ఆకాశము ఇట్లు పలికెను, నా పేరు ఆకాశం. పరబ్రహ్మ స్వరూపుడవైన నీకు శరీరంలో నా ప్రభావం ఎట్లుండును చెప్పెదను వినుము. లోపల వెలుపల ఆకాశం కలిగి ఏమీ లేని స్థానంలో ఉన్నాను. వినడానికి ఉన్న చెవులు 2 నాకు మంత్రుడు అనెను. వాయువు ఇట్లు పలికెను, నేను 5 రూపములలో ముందును. ప్రాణ అపాన ఉదాన సమాన వ్యాన ఉచ్ఛ్వాస నిశ్వాసములు నా స్వరూపము. అందువలన నేను సర్వ శుభాశుభములను ఆచరింతును. శరీరములో చర్మములో స్థితుడనై నా మంత్రి స్పర్శ గుణము కలిగి ఉందును అనెను. తేజస్సు పలికెను, నేను శరీరంలో సదా వసిస్తూ నిత్యము పాతము అంటే జీర్ణము చేసేదను. ద్రవ్యములను నేను నా బాహ్యాంతరాలలో చూపుచుందును. పదార్థములను చూపుటలో నేత్రములు నాకు అమాత్యులు. ఇట్లు నా శరీర వ్యాపారమును పనులను నీకు చెప్పాను అనెను. జలము ఇలా పలికెను, శుక్రము అంటే రేతస్సు, మజ్జ అంటే ఎముకల లోపల ఉండే నెయ్యి. లాలారూపములుగా నేను శరీర సందులలో ఉందును. శరీర మధ్యనున్న మేము రక్తమును ప్రసరింపచేతుము. శరీరమును రాత్రింబవళ్ళు అమృతముతో పోషింతుము. శరీరములో ఇది నేను చేసే పని రసమును రుచిని
ఆస్వాదింపచేయు నాలుక నాకు మంత్రి. నాసికము ఇట్లు పలికెను, సుగంధముతో నేను దేహమునకు గొప్ప పుష్టిని కలిగింతును. శరీరమును దుర్గంధమును విడిచి సుగంధమును చూపుచుందును. బుద్ధితో కలిసి స్వామి కార్యము కోసం ఈ దేహంతో నిశ్చలముగా ఉన్నాను. నా గుణము గంధము, ఇది సుగంధము, దుర్గంధము అని 2 విధములు అనెను. చెవులు ఇట్లు పలికెను, శరీరంలో ఉండి మేము చేయవలసిన కార్యం, చేయకూడని అకార్యం శబ్దములను, శరీరంలో ఉండి శుభాశుభ పదములను విందుము. సత్యాసత్యములు, ప్రియాప్రియములు మేము విందుము. నా గుణము శబ్దము బుద్ధి ప్రేరేపించినట్లుగా నా వ్యాపారం జరుగును అనెను. చర్మము ఇలా పలికెను, పంచరూపాత్మకమగు వాయువు ఈ శరీరం లోపల వెలుపల ప్రసరించుచుండును. వాటి చేష్టలను నేను యథాతథముగా తెలియచుందును. చల్లదనము, వెచ్చదనము, ఎండ, గాలి వీచుట ఇవన్నీ నేను చేయుదును. అంగములతోనూ శ్లేష్మాదులతోనూ జరిగే ప్రతి స్పర్శ నాకు తెలియను. నాకు స్పర్శయే గుణము, ఇది నిజము. ఈ రీతిగా నేను దేహంలో ఉండి నా పనులు చేయుదును. నేత్రములు ఇలా పలికెను, ఈ భౌతిక ప్రపంచములోనున్న సకల శుభాశుభ రూపములను బుద్ధి ప్రేరేపించుట వలన మాత్రమే చూడగలము, లేకపోతే చూడలేము. మేము శరీరంలో ఉందుము, రూపము మా గుణము. ఈ విధముగా శరీర మధ్యలో ఉండి మా వ్యాపారం ఉండును. నాలుక ఇలా పలికెను, బుద్ధితో కలిసి కారము, పులుపు మొదలగు రసభేదములను పరిశీలించెదను, రసమును నిర్ణయించెదను. సదా ఈ పనిని చేస్తూ నేను శరీరంలోనే వసించెదను. సమస్త ఇంద్రియములకు బుద్ధి అయి నాయకుడు ఇట్లు 5 ఇంద్రియములు వచ్చి తమ పనులను వివరించినవి. అంతట బుద్ధి వచ్చి అతనితో ఇట్లు పలికినది, నేను లేనిచో శరీరము నశించును. కావున ఓ ఆత్మ, నీవు నన్ను ఆశ్రయించి ప్రవర్తించుము. ఇంతలో కర్మ వచ్చి ఆత్మతో ఇట్లు పలికెను, ఓ మహానుభావ, నేను కర్మను నీ వద్దకు వచ్చి తిని, నీవు వెళ్ళదలిచిన దారిలో నేను పంపుదును. ఇలా అందరి మాటలు విన్న తరువాత ఆత్మ ఇలా పలికెను, మీరందరూ 5 రూపాలలో సర్వసాధారణం కదా, మరి పంచాత్మకునితో మీరెందుకు స్నేహం చేయుచున్నారు? నాకు ఈ విషయమంతా చెప్పండి అనెను. పంచాత్మకులు పలికెను, పంచతత్వములు మేమందరము కలిసినప్పుడు మాత్రమే ఈ శరీరం ఏర్పడును. ఈ శరీరంలో బుద్ధిమంతుడవైన నీవు సువ్రతుడవై ఉందువు. నీ అనుగ్రహము వలన ఈ శరీరంలో మేముందుము. కావుననే మేము నీ స్నేహమును కోరుచున్నాము అండిరి. ఆత్మ పలికెను, మహానుభావులారా, మీకిష్టమైనది అగుగాక. ప్రీతి వలన మీతో నిస్సందేహముగా స్నేహం చేసేదను. జ్ఞానము ధ్యానము ఎంత వారించినను ఆత్మ వారితో స్నేహం చేసెను. ఆత్మ రాగద్వేషాదులకు ప్రలోభపడి పంచతత్వములతో కలిసి ఆత్మదేహి అయ్యను. ఆత్మ మలమూత్రములతో కూడియున్న గర్భమున ప్రవేశించినంతనే అచ్చట దుర్గంధమును బురదలో పడి వారితో కలిసి శరీరముతో వ్యాకులపడి దుఃఖమును అనుభవిస్తూ ఆ 5గురితో ఇట్లు పలికెను, ఓ పంచాత్మకులారా, నా మాటలు వినండి. మీ మాటలు విని మీతో కలిసి మీ కలయిక వలన మహాదుఃఖముతో మోహితుడనై ఘోరము మహాభయప్రదమగు ఈ బురదలో పడ్డాను. పంచాత్మకులు పలికెను, ఓ రాజా, ఆత్మ గర్భము పూర్ణమగు వరకు, నెలలు నిండినంత వరకు ఇక్కడ ఉండు. తరువాత బయటకు వచ్చెదరు. ఈ శరీరంలో ఉన్న మాయా ప్రభువులు మీరు మా రాజ్యమును పాలించండి, సుఖమును అనుభవించండి. అట్లు వారి మాటలు విన్న ఆత్మ దుఃఖముచే పీడింపబడి కడు క్లేశములను అనుభవిస్తూ శరీరము నుండి బయటకు వెళ్ళుట ఎందు మనసు కలిగి ఉండెను. ఆధ్యాత్మ వర్ణన. కశ్యపుడు పలికెను,
ఈ విధముగా అనుదినము అనేక రకములై పీడలచే పీడితుడై గర్భములో అధోముఖుడై దుఃఖాక్రాంతుడై మోహజాలముతో బంధితుడై ఆది వ్యాధుడై సమాక్రాంతుడై ఆహాకారము చేస్తూ మూర్ఛిల్లెను. ఈ విధముగా మహాతాపమును అనుభవిస్తూ జ్ఞానమోహ పీడితుడై బహు దుఃఖమును అనుభవించెను. ఆత్మ ఇట్లు పలికెను జ్ఞానమును ఉద్దేశించి, ఓ మహాప్రాజ్ఞుడా, ఆనాడు నీవు చెప్పిన మాట వినలేదు. ధ్యానము వారించుచున్నాను. వినక ఈనాడు ఈ గర్భ సంకటములో పడితిని. మహాదారుణమైన ఈ గర్భవాసము నుండి నన్ను కాపాడుము అనెను. జ్ఞానము ఇట్లు పలికెను, ఓ ఆత్మ, నేను నిన్ను అప్పుడే వారించి తిని, కానీ నీవు నా మాటలను వినలేదు. మహాక్రూరులైన పంచాత్మకులచే గర్భ సంకటములో పడవేయబడితివి. నీవిప్పుడు ధ్యానము వద్దకు వెళ్ళుము. అతని వలన నీవు గర్భవాసము నుండి విముక్తుడవై సుఖమును పొందగలవు. సందేహము లేదు. జ్ఞానము చెప్పిన మాటలు విని ఆకలింపు చేసుకొని నిజము తెలుసుకొని ధ్యానమును పిలిచి, ఓ ధ్యానమా, నా మాటలను వినుము. నేను నిన్ను శరణు పొందుతున్నాను. నన్ను నీవు సదా రక్షింపవలయును. అట్లే అగుగాక అని ధ్యానము పలికెను. ఈ మాటలు విని ఆత్మ ధ్యానము వద్దకు వచ్చెను. మోహ వివర్జితుడై ధ్యానముతో కలసి గర్భమున నివసించుచుండును. ఆత్మ జ్ఞానమును చేరిన వెంటనే గర్భభయము పోయినది. ఇట్లు జ్ఞానధ్యానములతో కలిసిన ఆత్మ మోహమునకు దూరమయ్యెను. నేనెప్పుడు సుఖస్వరూపుడనే గర్భము నుండి బయటకు వెడలగానే పంచాత్మ శరీరమును విడిచెదను అని ఆత్మ గర్భములో నుంచి ఆలోచించుచుండెను. ప్రసవకాలమున సమీపించగానే వాయువు గర్భమును కదిలించెను. అప్పుడు యోని 24 అంగళములు వికసించును, విస్తరించును. గర్భగత పిండము 25 అంగుళములు ఉండును. అందువలన నొప్పులు ఏర్పడును. ఈ విధముగా పీడింపబడుచు మూర్ఛితుడై జ్ఞాన ధ్యానములతో భూమిపై పడును. ప్రాజాపత్య వాయువు జ్ఞాన ధ్యానముల నుండి ఆత్మను విడదీయును. భూస్పర్శ తగలగానే జ్ఞాన ధ్యానములను ఆత్మ మరచును. సంసార బంధములో చిక్కుకొని శరీరమునందు ప్రీతిచే ఆత్మ అక్కడే ఉండిపోవును. గుణదోషములు ఆక్రమించును. మహామోహము ఆవరించును. ప్రతిదినము స్నానపానాదులను కోరుచుండును. ఇట్లు ఆత్మ పంచాత్మకములచే పోషింపబడుచు ఇంద్రియముల పాపకారులైన విషయములచే వ్యాప్తమగును. బంధువుల సమూహములతో భార్యాదులతోనూ ప్రతిదినము కలత చెందును. బెస్తవాని వలలో చిక్కుకొన్న చేపవలే మహామోహముతో మోహజాలముతో బంధితుడగును. మోహజాలములో చిక్కుకొని దృఢమైన బంధములతో బంధితుడగును. ఇటువంటి ప్రపంచంలో వ్యాపించిన దానితో వ్యాపింపబడి జ్ఞాన విజ్ఞాన భ్రష్టుడై రాగద్వేషములకు వసుడై కామక్రోధములచే పీడింపబడుచు తాను చేసే కర్మల వలన ప్రకృతిచే బద్ధుడై మహామూఢుడయ్యను. ఈ విధముగా ఆత్మ మూఢుడై కామక్రోధములకు వశుడై దురాత్ములైన లోభ రాగములచే ఆక్రమింపబడి ఈమె నా భార్య, ఇతడు నా పుత్రుడు, ఇతడు నా స్నేహితుడు, ఇది నా ఇల్లు అని సంసార బంధములో చిక్కుకొని మహామోహముచే బంధితుడగును. పుత్రశోకాది దుఃఖములచే కలత చెంది ముసలితనము, వ్యాధులు, మానసిక విచారముతో ఆక్రమింపబడి మహాభయంకరములగు దుఃఖములతో మోహముతో పరితపించుచుండును. అభిమానముతోనూ అవమానముతోనూ నానా విధమైన దుఃఖములతోనూ కొట్టుమిట్టాడుచు వృద్ధత్వముచే పీడితుడై దాని వలన బలహీనుడై అయ్యో అయ్యో అని నిత్యము చింతించుచు మూర్ఛితుడగును. రాత్రులు స్వప్నములను చూచుచూ పగలు చైతన్యరహితుడై అంగములు వైకల్యము చెందగా సంసారంలో తిరుగుచు వైరాగ్యమును చూచెను. వైరాగ్యము సంశయరహితుడు, బంధుహీనుడు, ప్రశాంతుడు,
తుష్టుడుగా ఉండెను. కామక్రోధ వివర్జితుడైన వైరాగ్యముతో ఆత్మ ఇట్లు పలికెను. నగ్నముగా ఉన్న నీవు ఎవరు? స్నేహితుల వద్ద ఇలా ఉండటానికి నీకు సిగ్గుగా లేదా? ప్రజలు, స్త్రీలు, వృద్ధులు, యువతులు, తల్లులు ఉన్న చోట నగ్నముగా సంచరించుటకు భయముగా లేదా అనెను. వైరాగ్యము పలికెను. ఇక్కడ ఈ సంసారంలో నగ్నముగా ఉన్నది ఎవరు? నీకు అలా కనిపించిందా? నేనేమీ లేను. జ్ఞానమును వస్త్రముచే అలంకృతుడనై ఉన్నాను. నేను నగ్నముగా కనిపించుట లేదు. నీవే నాకు నగ్నముగా కనిపించుచున్నావు. ఇంద్రియములకు, విషయములకు వసుడవై మర్యాదను విడిచితివి. ఆత్మ పలికెను. ఓ సువ్రతుడా, మర్యాద అంటే ఏమిటి? ఓ మహాప్రాజ్ఞ, మీకు ఖచ్చితముగా తెలిసినచో నాకు వివరించి చెప్పవలేను అనెను.